హాయ్ అండి. ఇవాళ ఒక కొత్తగా ట్రై చేశాను నేను పూతరేకు విత్ ఐస్ క్రీమ్ అండి. ఒకసారి అర్ధరాత్రి ఆకలేసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద పూతరేకులు ఉన్నాయి, ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది, రెండు కలిపి ఎందుకు ట్రై చేయకూడదు అనిపించి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇవి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అండి. పిల్లల కోసం తీసుకొస్తే పిల్లలు ఒకటి రెండు తినేసి పక్కన పెట్టారు, ఇంకొద్దన్నారు. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఈ విధంగా ట్రై చేశాను. ఫస్ట్ పూతరేకును ఓపెన్ చేసుకొని దాంట్లో 2 స్కూప్స్ వెనీలా ఐస్ క్రీమ్ పెట్టుకోవాలి. నేను వేరే ఫ్లేవర్ ఏదన్నా పెడితే పూతరేకును డామినేట్ చేసిద్దేమో అనిపించేసి వెనీలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను వెనీలా తీసుకున్నాను. 2 స్కూప్స్ పెట్టుకొని ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకోండి. పూతరేకు ఎలాగ ఉంటుందో అలా ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి వెనక్కి తిప్పుకొని ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల అంతా ఈక్వల్గా ఉంటుంది, ఇట్లా ఎత్తుగా కాకుండా. స్కూప్ పెట్టాం కాబట్టి పైన కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకోండి. చాక్లెట్ సిరప్ పిల్లలు బాగా ఇష్టపడతారు కదా. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని అప్పటికప్పుడు చక్కగా తినేసేయచ్చండి. బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో ఇదే అమ్మినా కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇంట్లో పిల్లలకి డిఫరెంట్గా పెట్టినట్టు ఉంటుంది. అసలు టేస్ట్ అయితే అమృతంలాగా ఉందండి. డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ మనకు తెలియంది కాదు కదా, సూపర్ అనమాట. అసలైతే నోట్లో పెట్టుకోగానే ఆ పూతరేకు కరిగిపోతుంది, బెల్లం ఐస్ క్రీమ్ అన్నీ అట్టే కరిగిపోతున్నాయి. చూపిస్తాను చూడండి ఎంత చక్కగా లేయర్స్గా ఉందో. సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.